నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు మనతో పాటు సుద్దపల్లి నాగరాజు గారు ఉన్నారు. గురువు గారికి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు. ఈరోజు మనం ఫస్ట్ కలర్ లైన్ లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. నాగమణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం చెప్పండి. మరొకసారి చెప్పండి. 8వ నెల 72వ సంవత్సరం. సమయం 10:10. 28 25 అమ్మా 25. ఓకే, ఏ ఊర్లో పుట్టారు మీరు? చెప్పండి నాగమణి గారు. లగ్నం వచ్చేసి మీది తులా లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 3వ పాదం. ఇక్కడ లగ్నం నుంచి పరాక్రమ స్థానంలో గురువు వక్రించి 4వ ఇంట్లో రాహు, అలాగే పంచమ చంద్రుడు, అష్టమ శని, 9వ ఇంట్లో శుక్రుడు, దశమ బుధకేతువులు, ఏకాదశంలో రవి కుజులు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం బుధ మహాదశ జరుగుతున్నది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో ఉన్నాడు. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు మీకు తప్పకుండా రేపు ఆగస్టు తర్వాత, ఇక్కడ గురువు ఉన్నా కూడా ఆగస్టు తర్వాత అష్టమానికి వస్తాడు. ఇంకా కూడా కొంత ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్య తీరటానికి 1.5 year పడుతుంది. ఈ దశాంతర దశల రీత్యా కూడా 2017 డిసెంబర్ వరకు టైం పడుతుంది. ఈ లోపుగా అవి ఎక్కువ అవ్వకుండా వాటిని మేనేజ్ చేసుకునే దానికి మాత్రం తప్పకుండా ప్రతిరోజు కూడా చక్కగా వైష్ణవి మాత యొక్క స్తోత్రాన్ని చదువుకోండి. దానివల్ల మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురువు గారు కిరణ్ కుమార్ గారు లైన్ లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి కిరణ్ కుమార్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మే 31 ఓకే అండి, సమయం చెప్పండి. ఓకే అండి, మీ సమస్య గురించి గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. అవును, సింహలగ్నానికి కర్కాటక లగ్నానికి మధ్యలో ఉండిపోయింది. ఓకే, మరి అదే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా లేదా? ఓకే, చేస్తే అది సింహలగ్నానికి ఎందుకు వస్తుందని చెప్పాను మీకు నేను. అదే నేను లగ్న సంధిలో ఉంది, ఆ లగ్నం అయితే ఇలాగా, ఈ లగ్నం అయితే ఇలాగా ఉంటుంది. కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మధ్యలో ఉన్నప్పుడు ఏ క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీని తీసుకొని చెప్పాలి అని చెప్పాను. ఇప్పుడు సింహలగ్నానికి వేసి చెప్పినట్లయితే 2వ ఇంట్లో కేతు, 4వ ఇంట్లో శని, అలాగే అష్టమ గురు రాహులు, 9వ ఇంట్లో శుక్రుడు, 10వ ఇంట్లో రవి, ఏకాదశంలో బుధ కుజ చంద్రుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం బుధ మహాదశ జరుగుతుంది. ఈ బుధదశ అద్భుతంగానే ఉంటుంది, కంగారు పడవలేదు. కానీ సింహలగ్నానికి ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు గవర్నమెంట్ జాబ్ ఉందన్నారు కాబట్టి ఇది సింహలగ్నం అవుతుంది. ఎందుకంటే లగ్న సంధిలో ఉంది కాబట్టి దీని యొక్క లక్షణాలు ఆల్రెడీ ఉన్నాయి మీ దాంట్లో. ఇక్కడ సంతాన దోషం ఏర్పడుతుంది. ఎందుకంటే సంతాన స్థానాధిపతి అయినటువంటి గురువు రాహుతో చేరి అష్టమంలో ఉన్నందువలన ఇక్కడ ఈ శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోండి. అలాగే రావి చెట్టు యొక్క కాయల్ని, పళ్ళు ఉంటాయి, వాటిని చక్కగా వెండబెట్టి పౌడర్ చేసి ఒక గ్లాస్ పాలల్లో ఉదయం సాయంత్రం 1 టేబుల్ స్పూన్ దాని యొక్క పౌడర్ మీ వైఫ్ని తాగమని చెప్పండి. అలాగే మీరు మర్రికాయలు ఉంటాయి, ఈ మర్రికాయలు అందరికీ తెలుసు, అవి కూడా పండ్లే, పచ్చివి కాదు, పండ్లే తీసుకొని ఎండబెట్టి సేమ్ ప్రాసెస్ చేస్తే ఎలాంటి ఇబ్బందులున్నా కూడా శుక్రకణాల యొక్క సంఖ్య, అదే అండాలైతే రావికాయలు, అదే శుక్రకణాల సంఖ్య అయితే మర్రికాయల్లో అంత గొప్ప విశేషం ఉంటుంది. ఇది మన వాళ్ళు చేసేదానికి భయపడతారు, బాధపడతారు. ప్రతిదానికి ఇంజెక్షన్ కోసం ఒకప్పుడు లేవు కదా. కాబట్టి ఎవరిచ్చినా ఏం చేసినా మెడిసిన్స్లో కూడా ఇందులో ఉన్నటువంటి వాల్యూసే ఉంటాయి. కాబట్టి దయచేసి అది ఫాలో చేయండి. దానివల్ల మీకు సంతాన అభివృద్ధి కలిగేదానికి అవకాశం ఉంటుంది. ప్రకాశం జిల్లా నుండి మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి జ్యోతి గారు. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, అలాగే సమయం కూడా చెప్పండి. 24/7/99
సమయం ఉదయం 11:53 ఒంగోలులో పుట్టాడు. ఒంగోలులో పుట్టారు. ఓకే అండి. 11:53. ఓకే అండి, గురువుగారు ఉన్నారండి, ఆయుష్ ఎట్లా ఉంటుంది? ఆరోగ్యం బాగుండదు, ఆయుష్ ఎట్లా ఉంటుంది? మాట్లాడండి గురుగారితో. ఇక్కడ వచ్చేమ్మా లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి వృచ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం. లగ్నంలో కుజుడు, 2వ ఇంట్లో చంద్రుడు నీచ స్థితిలో, 4వ ఇంట్లో కేతు, సప్తమ గురువు శని నీచంలో, దశమంలో రవి బుధ రాహులు, ఏకాదశంలో శుక్రుడు. లగ్న అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఏకాదశంలో ఉన్నాడు. ఆయుష్ గురించి ఆరోగ్యం బాగాలేకపోతే ఆయుష్ క్షీణించిపోద్దమ్మా, ఎందుకు అలా అనుకుంటారు? చిన్న బిడ్డ, అలా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు, కంగారు పడద్దు. కాకపోతే కేతు మహాదశలో రాహు జరుగుతుంది కాబట్టి ఇక్కడ నిజంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ జూలై వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కేతు దశ జరిగి ఉన్నంతకాలం, ఎందుకంటే ఇది 2019 వరకు కూడా ఉంది. ఈ దశాంతర దశలో అంత గొప్పగా ఏం లేవు. కేతు మహాదశ, కేతు నాలుగో ఇంట్లో ఉన్నంత మాత్రం చేత అక్కడ శుభగ్రహ దృష్టి ఏమీ లేదనమాట అక్కడ. కాబట్టి దానివలన కొంత కేతు దశ కొంత ఇబ్బంది కలిగిస్తుంది. శుక్రదశ వచ్చేంత వరకు చాలా అనారోగ్యం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ 2019 వరకు, అంటే ఇతనికి 20 అయిపోయి 21వ సంవత్సరం వచ్చే దగ్గర నుంచి ఇతనికి శుక్రదశ వస్తుంది. ఆ శుక్రదశ ఇతనికి అమోఘమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఇక్కడ ఈ కేతు దశలో ప్రమాదం మాత్రం ఉన్నది వాస్తవమే, కానీ మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. కేతు వచ్చేసి మహాగణపతి ఆధీనంలో ఉంటాడు, లేదా కాళహస్తిలో జ్ఞానప్రసూన్న అమ్మవారి యొక్క వడ్రాణంలో ఉంటాడని చెప్పేసి మన వాళ్ళు విశ్వసిస్తారు. కాబట్టి గణపతిని కానీ అలాగే ఆ అమ్మవారిని కానీ అతన్ని ప్రార్థన చేయమనండి, తప్పకుండా అతనికి మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, లక్ష్మి గారు. హలో అండి, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీ పాప డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం కూడా చెప్పండి. 7వ తారీఖు 1వ నెల 80. చెప్పండి అమ్మా. ఉదయం 6:03 విశాఖపట్నం కేజీలో పుట్టాడండి. అబ్బాయి అండి. అబ్బాయి వైజాగ్. అబ్బాయి వివాహం ఎన్ని సంబంధాలు వచ్చినా అవడం లేదండి. జాబ్ చేస్తున్నాడండి చెన్నైలో. ఇక్కడమ్మా మీ అబ్బాయి లగ్నం ధనుర్లగ్నం, రాశి వచ్చేసి ఈయనది సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం 1వ పాదం. జాతకంలో ఈయన పుట్టినప్పుడు గురు రాహుల యొక్క కలయిక ఎక్కడైతే ఉన్నదో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నది. రేపు ఆగస్టు తర్వాత తప్పకుండా వివాహం కుదిరేదానికి అవకాశం ఉన్నది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే కుజ మహాదశ జరుగుతున్నది కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండమని చెప్పండి. చెన్నైలో చాలా గుళ్ళు ఉంటాయి, ఆంజనేయ స్వామి గుళ్ళు ప్రసిద్ధమైనటువంటి 2 ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళి చక్కగా మంగళవారం వీలైనప్పుడల్లా వెళ్ళి, మంగళవారమే కుదరాలంటే కుదరకపోతే ఆదివారం కూడా వెళ్ళవచ్చు. వెళ్ళి స్వామివారి దర్శనంతో పాటుగా స్వామివారికి సింధూరాన్ని ఇవ్వమని చెప్పండి. దానివలన అతనికి రేపు ఆగస్టు 8 తర్వాత 11th తర్వాత వివాహం కుదిరేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, శేషగిరి గారు. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, సమయం చెప్పండి. 10/3/61. 61. సమయం అండి? ఉదయం 8:30. 8:30. అవునండి. ఓకే అండి, ప్లేస్ అండి? గుంటూరు అండి. గుంటూరు. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. అంటే జీవితంలో అసలు ఎదుగు లేదు సార్, అప్పులు అవుతున్నాయి. ఒక నెల గట్టిగా, ఒక నెల బిజినెస్ ఉంటే ఒక నెల ఉండట్లేదు. ఇక్కడ జాతకంలో మీది లగ్నం మేష లగ్నం, రాశి వచ్చేసి వృచ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం. 7.5 సంవత్సరం శనిలో ఉన్నారు. మీకు వృత్తి స్థానంలో శని అద్భుతంగా ఉన్నప్పటికీ అక్కడ గురువు ఆ స్థానంలో ఆయనకి మంచిది కాదు. ఆ స్థానం మకర రాశి, అక్కడ నీచ స్థానం, అక్కడ ఉన్నారు ఆయన శనితో కూడా. అయితే భంగం అయిపోయినప్పటికీ కూడా ఇబ్బంది ఉంటుంది. ఏకాదశిలో రవి బుధ కేతువులు ఉన్నారు. ఇప్పుడు రాహు మహాదశ మీకు మొన్న మార్చి నుంచి మొదలైంది, అందులో 7.5 సంవత్సరం శనిలో ఉన్నారు. ఈ రాహు జాతకంలో పంచమ స్థితిలో సింహరాశిలో కూర్చొని ఉన్నాడు. ధనాన్ని విచారణ చేసేటప్పుడు 2, 5, 9, 11 స్థానాలు చూసినప్పుడు ఇక్కడ 2వ స్థానాధిపతి లగ్నంలో ఉన్న, 5వ స్థానంలో వచ్చేసి ఇక్కడ రాహు, అలాగే 9వ స్థానాధిపతి 10వ ఇంట్లో ఉన్న అక్కడ ఆయన నీచిపడి ఉండటం కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి రాహు ఉన్నంత కాలం కూడా, అంటే ఈ మహాదశ జరిగినంత కాలం కూడా తప్పకుండా దుర్గారాధన తప్పనిసరిగా చేయాలి. అలా చేయటం వలన, అలాగే దుర్గ దర్శనాన్ని చేయాలి. అలా చేయటం ద్వారా ఈ రాహు దశ
మీకు అద్భుతంగా యోగించేదానికి అవకాశం ఉన్నది. జాతకంలో మంచి యోగాలే ఉన్నాయి. శాసమహాపురుష యోగం ఉన్నది, లాభంలో 3 గ్రహాల యొక్క కలయిక ఉన్నది, లగ్న శుక్రుడు ఉన్నాడు, పరాక్రమ కుజుడు ఉన్నాడు, అష్టమంలో ఉన్నటువంటి ఒక చంద్రుడు మాత్రమే సైకలాజికల్లీ అన్నిటికీ కారణం మనసే. ఆ విధంగా మీ జాతకంలో కూడా మీరు చేసే ప్రతి పని వెనక ముందు ఆలోచించకుండా చేయటం వల్ల మీకు సమస్య వస్తుంది. కాబట్టి ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయటం ఇప్పటి నుంచి అయినా సరే నేర్చుకుంటే మంచిది. మీరు అలాగే గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారండి రావు గారు? నా గురించి మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, అలాగే సమయం కూడా చెప్పండి. 1962 62 అక్టోబర్ 8వ తారీఖు. 8వ తారీఖు అక్టోబర్ 8 ఉదయం 4:20 4 గంటల తెనాలిలో పుట్టారు. ఓకే అండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి కనుక్కోవాలి మేడం. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను ఒక ప్రైవేట్ ఉద్యోగం సార్. నాకు 2 పిల్లలు, బాబు పాప. ఓకే. ఇంకా వివాహాలు చేయలేదు, ఇంకా సెటిల్ అవ్వలేదు వాళ్ళు. శని మహాదశలో నాకు కొంచెం ప్రాబ్లం అని చెప్పి గతంలో చెప్పారు. ఇప్పుడు వచ్చేది రాబోయేది నాకు శని మహాదశ ఆల్రెడీ వచ్చేసింది. జరుగుతానా కార్యక్రమాలు మరి ఆర్థికంగా నేను కూడా బలపడలేదు. ఉద్యోగం ఎట్లా ఉంటుంది? ఇక్కడ వచ్చేసి మీది మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం. జాతక రీత్యా ఇక్కడ రేపు జనవరి వరకు కూడా లాభంలో ఉంటాడు మీకు. తర్వాత శని 12వ స్థానానికి వస్తాడు. ఇక్కడ 2.5 సంవత్సర కాలం కొంచెం ఇబ్బంది కలగ చేస్తుంది ఈ శని మహాదశ. కాబట్టి ఎందుకంటే 6వ స్థానాధిపతి 6వ స్థానంలో యోగకారకుడే, అందులో ఏమి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ అక్కడ కేతువు కూడా ఉండటం కొంత ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంది. కాబట్టి భగవద్భక్తి అనేటువంటి దాన్ని ఆ మార్గంలో ఉండాలి. ఆ విధంగా భగవంతుడి యొక్క ఆశీస్సుల వలన అది ఆ కష్టాన్ని గట్టెక్కేదానికి అవకాశం ఉంటుంది. జాతకంలో కుజరాహువుల యొక్క కలయిక కోపగ్రస్త యోగమై 12వ ఇంట్లో ఉండటం వలన వ్యయస్థానంలో పాపగ్రహాలు యోగకారకం అని చెప్తారు. కానీ కుజరాహువుల కలయిక అంత యోగకారకంగా ఉండరు. 2 పాపగ్రహాలై ఉన్నప్పటికీ కూడా ఇద్దరు తన్నుకునే వాళ్ళు ఒక స్థానంలో ఉంటే ఇద్దరు తన్నుకుంటూనే ఉంటారు. కానీ అవి మంచి అని ఎలా అంటాం? కాబట్టి అక్కడ అది ఆ 12వ ఇంట్లో ఉన్న కుజరాహువులు కొంత ఇబ్బంది కలగజేసేదానికి అవకాశం ఉన్నందువలన ప్రతిరోజు మీకు మెయిన్ కారణం ఏమంటే రవి బుధుల యొక్క యోగం ఉన్నది. ఇక్కడ శనిచంద్ర యోగము, రవి బుధుల యోగము తప్పకుండా ఇక్కడ జాతకంలో ఉన్నది. ఈ రవి బుధుల యోగం ఉన్నందువలన 2వ ఇంట్లో ధనస్థానంలో ధన సంబంధమైన ప్రతి మనిషికి కూడా, ఈ భూమి మీద జన్మించిన ప్రతి మనిషికి కూడా ఆహారం కావాలంటే శ్రమించాలి, ఆ శ్రమకి ఫలితం కావాలంటే ఏదైతే ధనం ఉన్నదో ఆ ధనానికి సంబంధించినంత వరకు మీ జాతకంలో రవి బుధుల యొక్క యోగం అద్భుతంగా ఉన్నప్పటికీ అది అంతగా అనుకూలించలేదు. కాబట్టి అది అనుకూలత చెందాలి అంటే మాత్రం తప్పకుండా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి. అలా విష్ణు సహస్రనామాన్ని చేయటం వల్ల చాలామంది అడుగుతారు, సార్ లలితా సహస్రనామం కావచ్చు, విష్ణు సహస్రనామం కావచ్చు, ఈ సహస్రనామాలని ఎందుకు పారాయణం చేయాలన్నది చాలామందికి చదువుకున్నటువంటి మన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ చదువు అనేటువంటిది లోకాన్ని చదివేదానికి పనికిరాదు. అది మనల్ని బ్రతికేదానికి ఏదో ఇప్పుడున్న లోకంలో పనికి వస్తుందేమో, కానీ నిజంగా అయితే మనకున్నటువంటి నాలెడ్జ్ అన్నటువంటిది ఈ ప్రపంచంలో చాలామందికి తక్కువగా ఉంటుంది. ఆ విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి ప్రతి అర్థానికి అంటే ప్రతి శబ్దానికి, అక్షర శబ్దానికి ఒక శక్తి ఉంటుంది. దానివలన మన శరీరంలో ఉన్నటువంటి మనం పలికేటప్పుడు శబ్దాన్ని ఆ నాలుక తిరగలేనటువంటి శబ్దాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి నాలుక కూడా తిరగవు. అలాంటి వాటి వల్ల నడవటం వల్ల మనలో ఉన్నటువంటి గ్రంథులు లోపల ఏవైతే ఉన్నాయో అవి ఉచ్ఛేదం చెంది మనలో ఉన్నటువంటి తెలివితేటల్ని అలాగే మనలో ఉన్న తేజస్సుని గొప్పగా పైకి తీసుకొస్తాయి. కాబట్టి మంత్రానికి బలం ఉందా అంటే మంత్రానికి చింతకాయలు రాలవు కాదంటలేదు, కానీ రాయి తీసుకుని కొడితే రాలుతాయి. కానీ రాయి తీసుకుని కొట్టాలి అంటే ఆ రాయి ఎక్కడ ఉన్నది, ఆ రాయితో కొట్టాలన్న ఆలోచన రావాలి కదా, అలాంటి ఆలోచన అవి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విశ్వసహస్రనామ పారాయణం చేయటం వలన తప్పకుండా మీకు యోగకారకంగా ఉండేదానికి అవకాశం. అలాగే గురువు గారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. లక్ష్మి గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి లక్ష్మి గారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, అలాగే సమయం కూడా చెప్పండి. 29/4 మరొకసారి చెప్పండి. 29/4 1978 సమయం అండి మధ్యాహ్నం 12 గంటలకు. ఎక్కడ పుట్టారండి? కాకినాడ. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి. చెప్పండి అమ్మా.
నమస్కారండి గురువు. నమస్తే అమ్మా. అదేండి మా అబ్బాయి కొంచెం చిన్న జాబ్ చేస్తున్నారండి ప్రైవేట్ బ్యాంక్ లో. ఓకే. అది 1 లక్ష రూపాయలు అప్పుల్లో తీర్చలేని వాళ్ళంత ఆర్థికంగా ఇబ్బంది అండి ఇప్పుడు. ఓకే. అందుకని చీట్లని ఫైనాన్స్ ద్వారా పెట్టమంటారండి మిగతా వాళ్ళందరూ. ఏంటమ్మా? చీట్ ఫైనాన్స్ అంటారు కదండి, అందరు డబ్బులు కలెక్షన్ చేసి చీట్ అని అలా పెట్టండి అనేసి అంటున్నారు. చేద్దాం అనుకుంటున్నామండి. బాగుంటుంది కదా ఈమె. ఇప్పుడు గురుదశ వస్తుందమ్మా మీకు, అది కొంత జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే నష్టపోయేదానికి అవకాశం ఉందమ్మా. చాలా జాగ్రత్త. ఎందుకంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి. జాతకంలో దశమ స్థానంలో రవి, అలాగే లాభంలో శుక్రుడు స్వస్థానంలో, దశమంలో రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు. జాతకంలో 2 గ్రహాలు నీచత్వం కలిగి ఉన్నాయి. ధనస్థానంలో శని ఉన్నందువలన సప్తమ అష్టమాధిపతి ధనస్థానంలో ఉన్నాడు ఆయన శని. దానివలన ఇక్కడ ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు మీకు ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి. అందులో గురువు వచ్చేసి ఇక్కడ జాతకంలో 12వ స్థానంలో ఉన్నాడు. ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు కొంత ఇబ్బంది కలిగించేదానికి, అంటే ఆయన ఏమీ ఇబ్బంది కలిగించే, గురువు ఎక్కడున్నా మేలు చేయాలని చూస్తాడు, కానీ అక్కడ ఆ స్థానాధిపతికి ఆయనకి పరివర్తన యోగం ఉన్నంత మాత్రం చేత ఇక్కడ అంత అనుకూలత లేదనమాట. ఎందుకంటే ఆ గురువు గారు వచ్చి ఆరుద్ర నక్షత్రంలో రాహు నక్షత్రంలో ఉండిపోయినారు. అదే పునర్వసు నక్షత్రంలో ఉన్నట్లయితే మీకు కొంత మేలు జరిగి ఉంటుంది. ఈ రాహుకేతులకి పరిహారం చేసుకుంటూ శనికి సంబంధించినంత వరకు ఆయన అప్పుడే లగ్నం నుంచి, అంటే ఒక 2-3 రోజుల ముందే ఆయన జాతకంలో, మీ జాతక రీత్యా శని 2.5 సంవత్సర కాలం ఉంటాడు అక్కడ. ఆయన ఒక వారం ముందు ఏమో వచ్చేసి ఉన్నాడు అక్కడ సింహరాశిలోకి. అంత పెద్ద ప్రభావం లేదు, కానీ అయినా కూడా మీరు అన్నారు కదా ఇప్పుడే ధనానికి సంబంధించి చిన్న లోన్ కూడా తీర్చుకోలేకపోతున్నాను అంటే, ఆ ధనస్థానంలో ఆయన ధనాధిపతి మంచి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీరే చెప్పారు ప్రైవేట్ బ్యాంక్లో ఒక ఉద్యోగం చేస్తున్నారు. రవి బాగున్నాడు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. అలాగే శనికి సంబంధించినంత వరకు ప్రతిరోజు అన్ని నువ్వులు అన్ని బియ్యం వేసి అన్నం వండి ఒక 3 ముద్దలు చేసి ప్రతిరోజు కూడా పక్షులకి ఆహారంగా పెట్టండి. దానివలన తప్పకుండా మీకున్నటువంటి ఆర్థిక సమస్యకి దొరుకుతుంది. దీనికి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, పక్షులకి అన్నం పెడితే డబ్బులకి సంబంధం ఏంది? ఎందుకంటే ఈ ప్రపంచంలో మనిషిని నమ్మేవాడి కన్నా కూడా క్వశ్చన్స్ వేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే ప్రతిదానికి నేను క్లారిటీ ఇస్తాను. ప్రతి మనిషిలోనే కాదు, ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు ఆత్మస్వరూపుడై ఉంటాడు. మనిషికి ఎంత పెట్టినా ఎంత చేసినా కూడా నాకు ఇంతేనా ఇచ్చింది అంటాడు. అదే అన్నదానం చేయండి, అంత తినేసి ఇంకెంత పెడుతున్నా కూడా నీకు చెయ్యెత్తి దండం పెడతా, నాకు వద్దు అంటాడు. వద్దు అనేది ఒక అన్నదానంలోనే. కానీ మనిషికి స్వార్థం ఉంటుంది. తినేసిన తర్వాత కూడా కడుపు నిండా తిన్నా కూడా ఏం పెట్టాళ్లే అనేటువంటి. కానీ పక్షులు అలా కాదు. ఎందుకంటే అవి మూగజీవాలు. వాటికి 4 మెతుకులు తింటే చక్కగా కడుపు నిండిపోతుంది. అవి ఆత్మ సంతృప్తి పడి ఆ ఆత్మ మనల్ని బ్లెస్ చేస్తుంది. ఎవరైతే మనకు ఆహారం అందించారో వాళ్ళు చల్లగా ఉండాలని దాని ఆత్మ కోరుకుంటుంది. దానివల్ల మనకున్న సమస్య తీరుతుంది. కాబట్టి పశుపక్షాదులకి మూగజీవాలకి ఆహారం అందించడం అన్నది తప్పనిసరిగా చేయాలి. గురువుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి శ్రీనివాస్ గారు? మా పాప గురించి అండి. మీ పాప గురించి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, అలాగే సమయం కూడా చెప్పండి. 15/10/1995. అవునండి. ఓకే అండి, సమయం మధ్యాహ్నం 3 గంటలు. 3 గంటలకి. అవునండి. ఓకే అండి, ఎక్కడ పుట్టిందండి పాప? వెస్ట్ గోదావరి ఆకివీడు. ఓకే అండి, గురువుగారు ఉన్నారండి, గురువుగారితో మాట్లాడండి. అలాగే చెప్పండి సార్. గురుగారు నమస్తే అండి. నమస్తే. అదే మా పాపకి బీటెక్ అవుతుంది, 3rd year. వెరీ గుడ్. పాపకి లైఫ్లో ఎలా సీట్లు అయ్యిందన్నది నాకు. మీ పాప జాతకం అద్భుతంగా ఉంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. లగ్నాధిపతి లగ్నంలో 3వ ఇంట్లో కేతు, ఇక్కడ కుంభలగ్నం. ఇది మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, 3వ పాదం, పంచమ చంద్రుడు, అష్టమంలో రవి బుధులు, బుధుడు స్వస్థానంలో, అందులో కూడా ఉచ్చస్థితిలో, 9వ ఇంట్లో శుక్రుడు రాహుతో, 10వ ఇంట్లో కుజుడు గురువుతో. ఇక్కడ 4 గ్రహాలు వాటి స్థానాల్లో, కన్యారాశి బుధుడు, శుక్రుడు తులారాశిలో, అలాగే వృశ్చిక రాశిలో కుజుడు, అలాగే కుంభరాశిలో శని, 4 గ్రహాలు వాటి స్థానంలో ఉన్నందువలన ఇక్కడ తప్పకుండా అద్భుతమైనటువంటి 2 మహాపురుష యోగాలు ఉన్నందువలన ఈ జాతకంలో లక్ష్మీ యోగం, అన్ని యోగాలు ఉన్నాయి. ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. సెటిల్మెంట్ కోసం అయితే మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ వివాహ విషయంలో మాత్రం ఇది కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది.
అలాగే గురుగారు, గురువు అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? చాలామంది జాతకాలంలో గురువు అనుగ్రహం లేకపోవడం వల్ల ఏది కలిసి రావటం లేదు అంటారు, దానికి పరిష్కారం చెప్పండి. గురుగ్రహం అనేటువంటిది ఈ మనకున్న నక్షత్ర మండలంలో ఉన్నటువంటి వాటిల్లో గురుగ్రహం అతిపెద్దది. ఈ గురుగ్రహం అన్నటువంటి గ్రహం మనకి ఉన్నటువంటి ప్రతిదీ కూడా గురువు యొక్క అనుగ్రహంతోనే కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి తల్లిదండ్రులు మనల్ని తీసుకొచ్చిన ఆ తర్వాత విద్యాబుద్ధులు నేర్పి ఈ ప్రపంచం ఏంటో మనకు తెలియచేసేది ఒక గురువు. కాబట్టి ఆ గురువు అంత తెలివితేటలు కలిగినటువంటి వాడు. సమస్తాన్ని గురువు ఇవ్వగలిగినటువంటి శక్తి ఒక గురువుకు ఉంటుంది. గురువు ఈ రోజున తల్లిదండ్రులు కొడుతుంటేనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఖరికి కేసు పెట్టే స్థాయి అయిపోయింది. అంటే కన్న బిడ్డలను కూడా దండించుకునేటువంటి స్థితి, అంటే వాళ్ళు చెడిపోతుంటే దండించే స్థితి కూడా ఈ తల్లిదండ్రులకు లేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే తల్లిదండ్రులు మనల్ని దండించాలి ఖచ్చితంగా. ఎందుకంటే తప్పు ఒప్పులు ఉన్నప్పుడు దండించాలి, అనవసరంగా దండించకూడదు, ప్రతిదానికి ఇబ్బంది పెట్టకూడదు. అంటే అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారని కూడా అది వేరే విషయం. అయితే ఈ గురువు అనేటువంటి వ్యక్తి ఎటువంటి స్వార్థం లేకుండా, తన తల్లిదండ్రులకు స్వార్థం ఉండొచ్చు, మా అబ్బాయి ఎంత పెద్దవాడు అవ్వాలి, ఎందుకంటే రేపటి రోజున తన వృద్ధాప్యం వచ్చినప్పుడు తన కొడుకు శుభ్రంగా చక్కగా ఉంటే మనకు కూడా అన్ని మెతుకులు పెడతాడు అనేది మనకున్నటువంటి మన కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటిది. కానీ ఇప్పుడు పెట్టట్లేదు, అది వేరే విషయం. కానీ పెట్టాలని అన్నటువంటి దానికోసమే మనం కుటుంబ వ్యవస్థలో బిడ్డ ఉన్నతమైన స్థితిలో ఉంటే వాడు బాగుంటాడు, వాడితో పాటు మనకు అన్ని మెతుకులు పెడతాడు. కానీ గురువుకి అటువంటిది ఏమి ఉండదు. గురువు తనకున్నటువంటి విద్యని ఆ శిష్యుడికి నేర్పి ఆ విద్య ద్వారా వాడు గొప్పవాడే అయితే ఏ స్వార్థం లేకుండా నా శిష్యుడు అంత గొప్పవాడు అయ్యాడని తను చెప్పుకుంటాడే తప్ప ఫలానా ఆయన మా గురువుగారని శిష్యులు చెప్పుకునే రోజులు పోయినాయి. కానీ గురువుగారు చెప్పుకుంటారు. ఎప్పుడన్నా వెళ్ళినా కూడా ఈయన గుర్తుపట్టలేక గురువుగారు మీ నీ శిష్యుడిని అంటే చాలా ఆనందపడిపోతాడే తప్ప నా కోసం ఏం తెచ్చావని గురువు అడగడు ఎప్పుడు కూడా. అంత గొప్పది గురువు స్థానం, గురువుకు ఉన్నటువంటి స్థితి. తల్లిదండ్రుల కన్నా గొప్పవాడు నిజంగా చెప్పాలంటే. తల్లిదండ్రులు గొప్పవాళ్ళు, ఎందుకంటే ఈ లోకానికి మనల్ని తీసుకొచ్చారు, మనకు మంచి బుద్ధియాబుద్ధులు నేర్పి మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టేది మాత్రం ఒక గురువు. కాబట్టి అందుకే చెప్తారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువు సాక్షాత్ భగవంతుడు. కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహం మీకు ఎవరైతే గురువు అయితే ఉంటారో వారిని విస్మరించరాదు, వారిని తోలనాడరాదు. కాబట్టి ఆ గురువు ఎలాంటి చెడ్డవాడైనా సరే పర్వాలేదు, గురువు అని నువ్వు నమ్మిన తర్వాత, ఆయన మీద నీకు గురువు ఉన్న తర్వాత ఆయన ఏది చెప్తే అది నీకు జరుగుతుంది అనుకో, ఆ చెప్పించుకున్నంతసేపు బాగా చెప్పించుకొని బయటికి వెళ్ళి ఆయన్ని అవహేళన చేయకూడదు. దానివలన అది నీకు నష్టం జరుగుతుందే తప్ప మంచి జరగదు. అలా చేసేటువంటి వాళ్ళ వల్లనే ఈ గురువు యొక్క అనుగ్రహం ఉన్న భగవంతుడు ఆ అనుగ్రహాన్ని ఇవ్వక దాన్ని మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి గురువుని ఆరాధించడంలో మనిషిగా ఆరాధించమని చెప్పట్లేదు, భగవంతుడిగానే ఆరాధించండి. ఒక దక్షిణామూర్తిగా ఆరాధించండి, హయగ్రీవుడిగా ఆరాధించండి, కృష్ణుడిగా ఆరాధించండి, బాబాగా ఇలాగ ఎవరినైనా సరే ఒక గురువుగా మనం ఆరాధన చేసినట్లయితే ఆ జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషం ఏదైతే ఉందో అది తగ్గేదానికి అవకాశం ఉంది. అలాగే గురువుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం కూడా చెప్పండి. 16/1/64 64 11:45 PM. ఓకే అండి. ప్లేస్ అండి? ప్లేస్ మచిలీపట్నం. మచిలీపట్నం. ధనిష్ట. ఓకే అండి. గురువుగారు ఉన్నారండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. ప్లేస్ మచిలీపట్నం. చెప్పండి అండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. నాకు అన్ని యోగాలు ఉన్నాయనిపిస్తుందండి, కానీ ఏది అనిపిస్తుందండి. ఏంటండి? నాకు ఆర్థికంగా ఏది కలిసి రావట్లేదు. ఓకే. చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ అనుకోకుండా ఒకసారి జీరోలోకి వెళ్ళిపోయాను. అనుకోకుండా బంగారు కొట్టు పెట్టాను, దాంట్లో కూడా నేను సక్సెస్ కాలేకపోతున్నాను. అంత అనుగ్రహిస్తున్నాడు, కానీ నేను సక్సెస్ కాలేకపోతున్నాను. ఎందువల్ల అంటారు? ఏమన్నా రెమెడీస్ ఏమైనా చేయాలా? రాహుకేతువుల యొక్క మీకు దోషం ఉన్నదండి. ఇది కాలసర్పదోషం ఉన్నది మీ జాతకంలో. ఈ కాలసర్పదోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే జాతకంలో హంసమహాపురుష యోగం ఉన్నది. ఈ హంసమహాపురుష యోగం జాతకంలో సప్తమాధిపతి అయి సప్తమంలో ఉన్నందువలన తప్పకుండా భార్య వలన మీకు ఇక్కడ మంచి జరిగినా ఏది జరిగినా భార్య వల్ల జరగాలి. కాబట్టి ఆవిడ యొక్క అనుగ్రహం మన మీద లేనిది, ఆవిడ యొక్క అనురాగం మీ మీద లేనిది ఏది కూడా జరగదు ఇక్కడ. ఎందుకంటే ఆమెను ఇబ్బంది పెట్టద్దని అర్థం. ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉన్నందువలన
వ్యాపారానికి కారకుడైనటువంటి వాడు బుధుడు కేతువుతో ఉండటం, దశమాధిపతి అయి లగ్నాధిపతి అయి 4వ ఇంట్లో సుఖస్థానంలో ఉన్నప్పటికీ అక్కడ దశమ స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి మీరు బంగారం కొట్టు లాంటిది మీకు యోగించదు. వాస్తవంగా రాహు 10వ ఇంట్లో మూల త్రికోణంలో, అందులో కూడా ఆయన ఆరుద్ర నక్షత్రంలో ఉన్నందువలన ఆయన ఈ నాన్ వెజ్, అలాగే ఈ డ్రింక్, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి వాడు, లేదా ఫైర్ సంబంధమైనటువంటివి, లేకపోతే ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు ఆశయాలు ఉంటాయి. మాయాగ్రహం వాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాహు గ్రహం ఏదైతే ఉన్నదో నాన్ వెజ్ సంబంధమైన హోటల్స్ కానీ ఇలాంటి వాటిల్లో మీకు అభివృద్ధి కలిగేదానికి, అంటే బంగారం కొట్టు వాటిల్లో కుదిరేదానికి అవకాశం ఉండదు. ఇంకా ఆ రాహుకు సంబంధించి మినువులు, అంటే మినువులు ఎక్కడ వాడతాం ఎక్కువగా? డైలీ మనం ఇడ్లీలు, దోశలు ఇలాంటి వాటిలోనే వాడతాం. అలాగే రాహు నాన్ వెజ్ సంబంధించినటువంటి వాడు. అలాంటి వాటికి, అలాంటివి ఏదైనా అయితే ఇక్కడ కలిసి వచ్చేదానికి అవకాశం లేదు. మీరు చేసే ఏదైనా వ్యాపారం కలిసి రావాలంటే మాత్రం ఈ రాహుకేతువులకు తప్పనిసరిగా మీరు పరిహారం చేసుకుంటూ ఉండాలి. శని మహాదశలో చంద్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ శని చంద్రులు ఇద్దరూ కలిసి కూడా పంచమ స్థితిలో ఉన్నారు. ఇది బాగానే ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రాహుకేతువులకు మీరు పరిహారం చేసుకుంటూ ఉండవలసినది. అలాగే గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. జయరామ్ గారు, నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే సమయం కూడా చెప్పండి. 13/7/91 సాయంత్రం 5:45 అండి. సాయంత్రం 5:45. ఓకే అండి. ఏ ప్లేస్లో పుట్టారండి? మేడం ఏ ప్లేస్లో పుట్టారు? పొన్నూరు మేడం. కర్నూలు? పొన్నూరు. ఓకే అండి. గురుగారు ఉన్నారండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. కొద్దిగా నరాల బలంతో బాధపడతానండి. కాలు ఫార్మేషన్ మొత్తం బాగానే ఉన్నాయి, కానీ బలం లేదండి. 2 కాళ్ళు తచ్చిపడిపోయినట్టుగా అలా ఉంది. ఒంట్లో బలం లేదు అంతా. ఓకే. వేరే వాళ్ళ సహాయం లేకుండా ఏ పని చేయలేను. ఓకే. బీటెక్ కంప్లీట్ చేశాను, ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం వల్ల అలా. ఓకే. ఏదైనా జాబ్ చేయాలన్నా కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళాలని కంపల్సరీగా ఎవరొకరు హెల్ప్ ఉండాలి కంపల్సరీగా. ఇది ఆశ్లేష నక్షత్రం 2వ పాదం. లగ్నం వచ్చేసి ఇక్కడ మీది ధనుర్లగ్నం. ఆశ్లేష నక్షత్రం అష్టమంలో గురుచంద్రులు ఉన్నారు. ఇక్కడ జాతకంలో వచ్చేసి 9వ ఇంట్లో కుజ శుక్రులు కూడా ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు శుక్ర మహాదశలో కుజుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. ఇది కొంత ఇబ్బంది కలిగిస్తుంది ఖచ్చితంగానే, మీకు అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అయితే జాతకరీత్యా ఇక్కడ మీకు వృత్తి స్థానాధిపతి కూడా అష్టమంలో ఉండటం, సప్తమంలో రవికేతువులు ఉండటం, వివాహ స్థానంలో ఇది దోషాన్ని ఇవ్వటం, కేతువు కూడా నరాల సంబంధమైనటువంటి బలహీనతని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అష్టమాధిపతి కూడా భాగ్యరాశిలో షష్టమాధిపతి 6వ ఇంటికి అధిపతి ఇక్కడ భాగ్యరాశిలో ఉండటం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే దీనికి మీరు ఏం చేస్తారంటే ఆయుర్వేదంగా చక్కగా శరీరంలో ఉన్నటువంటి బలహీనత ఏదైతే ఉందో, నరాల యొక్క ఇది ఏదైతే ఉన్నదో వాటిని పెంపొందించుకునేందుకు తప్పకుండా ప్రతిరోజు విప్ప నూనెలో కర్పూరం వేసుకొని ప్రతిరోజు బాడీని నడుముల దగ్గర నుంచి కిందకి మర్దన అంటే వేసి రుద్దటం కాదు, అందున నరాలు నొప్పి పుట్టేటట్టు కాదు, దాన్ని శరీరంలోకి ఇంకే మాదిరిగా చాలా సున్నితంగా మర్దన చేసుకోండి. అలాగే బలహీనంగా ఉన్నటువంటి ఆ నరాలు వృద్ధిలోకి చెందాలి అంటే అశ్వగంధ ఉంటుంది, అది అందరికీ తెలుసు. ఈ అశ్వగంధని చక్కగా తెచ్చి పౌడర్ చేసి దాన్ని జల్లించి తేనెలో, అది కూడా మామూలుగా కొండ తేనె అంటాం కదా, దాన్ని తెచ్చి కాయాలి. ఆ తేనెని కాచి దీన్ని పౌడర్ని అందులో చక్కగా, లేదా ఏ రోజుకు ఆ పూట దాన్ని రంగరించుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం 1 టేబుల్ స్పూన్ అలా తినగలిగితే తప్పకుండా నరాలకి శక్తి తప్పకుండా వస్తుంది. ఓకే గురుగారు, ఇక్కడ వరకు వచ్చి కాలస్ యొక్క సందేహాలు తీర్చారు. ధన్యవాదములు. ఇది వాళ్ళ జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.